ప్రపంచం మీదకి ప్రభువు ఒక సింహాన్ని వదిలాడు. ఆ సింహం రెండోసారి ఇప్పుడు ట్రాక్ మీదకి వచ్చేసరికి రష్యా దగ్గర నుంచి ఇరాన్ దగ్గర నుంచి గడగడలాడుతున్నాయి. సింహం ట్రాక్ మీదకి వచ్చింది. ఆయనే డొనాల్డ్ జాన్ ట్రంప్. నిన్న సడన్ గా ఒక అనౌన్స్మెంట్ చేశాడు, చూసారా? నేను ప్రమాణ స్వీకారం చేసే లోపు ఇస్రాయేలీ బందీలందరినీ విడిచిపెట్టకపోతే మీకు నరకం చూపిస్తా అన్న వెంటనే హమాస్ ఉలిక్కి పడింది. హమాస్ ఉలిక్కి పడటం కాదు, ఇరాన్ దేశం ఉలిక్కి పడింది. మెనీ కంట్రీస్, ఈవెన్ జోర్డాన్, లెబనాన్. అసలు ఇప్పుడే కాదు, ఆయన గెలవక ముందే మొన్న ఈ బందీలను పట్టుకెళ్ళి 1200 మంది ఇస్రాయేలీలు పర్ణశాల పండుగ చేసుకుంటే ఫీస్ట్ ఆఫ్ టెబర్నకల్ వచ్చి చంపేశారే 1200 మందిని. ఆ తర్వాత ఇస్రాయేల్ ఫైట్ చేశారే. ఫైట్ చేస్తున్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో గెలవక ముందు ఏమన్నాడు తెలుసా? ఇస్రాయేల్ మీరు వెళ్ళి అసలు ఇరాన్లో ఉన్నటువంటి అణువస్త్రాల మీద బాంబు వేయండి, తర్వాత చూద్దాం ఎవడొస్తాడో చూద్దాం అన్నాడు, చూసారా? ఈ మాటకి 68 ఇస్లాం దేశాలకి దెబ్బకు మైండ్ పోయి మళ్ళీ మైండ్ బ్లాక్ మళ్ళీ వచ్చిందండి. ఇప్పుడు సడన్గా చూడండి, గెలిచిన తర్వాత ఇచ్చాడు. నేను జనవరి 20వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తున్నా. ఈ లోపు మీరు ప్రపంచంలో భయంకరమైన చాదస్త పనిచేశారు. ఆడపిల్లలను చంపారు, ఇస్రాయేలీల్ని 240 మందిని పట్టుకెళ్లారు బందీల్ని. వాళ్ళందరినీ విడిపించాల ప్రమాణ స్వీకారం నేను చేయక ముందే, లేకపోతే నరకం చూపిస్తా అన్నాడు, చూసారా? ఉలికి పడ్డారు. ఇప్పుడు ఈ విషయాలు మనం ఎందుకు చెప్పుకుంటామంటే ఊరికే న్యూస్ లాగా చెప్పేది న్యూస్ కాదు. సృష్టికర్త ప్రపంచాన్ని 7 కాంటినెంటల్ని 198 ఐక్యరాజ్య సమితులు కలపబడినటువంటి దేశాలు 198 దేశాలు, ఇంకా కొన్ని దేశాలు ఉన్నాయి. అన్నిటినీ తన హస్తంతో చేశాడు సృష్టికర్త. ఆయన అకౌంటబిలిటీ ఉంది ఆయనకి. ఈ పరిణామాలతోనే జరిగేటువంటి ప్రపంచంలో పరిణామాలతోనే ఈ ప్రపంచం ఎండ్ చేస్తాడు. దాన్ని ట్రంప్ను వాడుకుంటాడు, బెంజమిన్ నెతన్యాహును వాడుకుంటాడు, ఇండియా వాళ్ళు వాడుకుంటాడు, రష్యా గోగు మాగుగు, అటు 36 నాటు దేశాలు వాడుకుంటాడు. ప్రతి దేశం ఆయనదేనండి. సో స్టార్టింగ్ ఆయన చేతుల్లో ఉంది, ఎండింగ్ ఆయన చేతుల్లో ఉంది. సందుల్లో గొంతుల్లో రెండవ రాకడ ప్రపంచ ఎండింగ్ ఉండదు, ప్రపంచ పరిణామాలు ఉంటాయి. అందుకే నేను చెప్తుంటాను, నేను సంఘాల బలపరిచే మెసేజ్లు ఎక్కువ చెప్తుంటా, సైంటిఫికల్గా బైబిల్ని ప్రూఫ్ చేస్తుంటాం. ఇన్ ది సేమ్ టైం రెండవ రాకడ కూడా ఖచ్చితంగా చెప్తాం. మన అక్టోబర్ 7వ తారీఖున ఇంటర్నేషనల్ లా అండ్ రూల్స్ ప్రకారం కాకుండా ఈ హమాసోడు ఇస్రాయిల్లో పర్ణశాల పండుగ చేస్తుంటే వెనకాలకు వచ్చి కొట్టాడు, 1200 మంది చంపాడు, 240 మందిని పట్టుకెళ్ళాడు. మరి అప్పుడు ఇజ్రాయెల్ ఏం చేసింది? గాజాలో 43,000 మంది అవుట్, రాఫాలో అవుట్. అసలు టాప్ పని చేసింది. కొన్ని దశాబ్దాల నుంచి మొన్న జరిగిన సంఘటనలు అసలు ఎప్పుడు జరగలేదండి. టాప్ హమాస్ లీడర్లు, హౌతీ లీడర్లు, హిజ్బుల్లా లీడర్లు అందరినీ లేపేయటం కాదు, ఇరాన్ సెంటర్ పాయింట్లు లేపింది. దట్ ఈస్ మొసాద్, దట్ ఈస్ ఇజ్రాయెల్ IDF, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. వాళ్ళు దావీదు యుద్ధ నైపుణ్యం అంటారు. వాళ్ళు న్యాయపరంగా చేస్తారు. ఇంటర్నేషనల్ వార్ రూల్స్ ప్రకారం చేస్తారు. వాళ్ళు తప్పేమి చేయరు. వాళ్ళకన్నా లక్షణం ఏంటి తెలుసా? ఎవరిని కదిలించరు. ఎవడన్నా వచ్చి ఇట్ట చొక్కా మీద కత్తితో ఇట్ట గీటు పెడితే చాలు, చిన్న గీటు పెడితే 1000 మందిని చంపేస్తారు వెళ్ళి. అట్లాంటిది 1200 మంది ఇస్రాయెల్ ఆడపడులను చంపి 240 మందిని పట్టుకెళ్తే ఊరుకుంటారండి. పాకిస్తాన్ మన మీదకి వచ్చి పడితే, ఇండియా మీదకి వచ్చి మనం ఊరుకుంటామండి? న్యాయంగా మాట్లాడాల. మన ఈ మధ్య వాళ్ళ గురించి కూడా నేను చెప్పా. న్యాయంగా మాట్లాడకుండా మొన్న కూడా ఒకడు ఇస్రాయేల్ నెతన్యాహు ఇజ్రాయెల్ మధ్యప్రాచ్యంలో యుద్ధాలు చేస్తుంది. యుద్ధాలు కావాలని చేసిద్దా? వాళ్ళ భూభాగం కోసం చేస్తుంది. కదిలించుకుంటున్నారు, వైలెన్స్ చేస్తున్నారు. హమాస్, HHH, హమాస్, హిజ్బుల్లా, హౌతీ. మొన్న 7వ తారీఖున కొట్టారు హమాస్. ఆదికాండం 6:11లో ఆ రోజుల్లో బలాత్కారం చేసి చాలా మందిని బలాత్కారంగా చంపేవాళ్ళు, బలాత్కారం చేసేవాళ్ళు బ్యాచ్ ఇదే. ఆదికాండం 6:11లో బలాత్కారులు బలాత్కారంతో భూమి నింపారన్నాడు. అక్కడ బలాత్కారము ఇన్ ఇంగ్లీష్ వైలెన్స్ ఇన్ హెబ్రూ హమాస్. ఆదికాండం 6:11 తర్వాత చదువుకోండి మీరు. అందు గురించే అడవిగాడిది అన్నాడు. మధ్యప్రాచ్యంలో చుచ్చులు పెడుతున్నారు. అసలు ట్రంప్ ఒక రకంగా చెప్పాలంటే భక్తుడు, నేను చెప్పట్లేదు కానీ కొద్దిగా భక్తున్నాడు. సో దేవుడు అలా ఎన్నుకుంటాడు. పోయినసారి కూడా చాలా పరిణామాలు చేశాడు.
అందుగురించే ఇశ్రాయేలు కోరెష్ అంటారు. పోయినసారి ఏం చేశాయంటే యెరూషలేముని క్యాపిటల్ చేశాడు. అప్పుడు ప్రవచనం నెరవేరినట్లు లెక్కే. ఎలాగ తెలుసా? ఇప్పుడు దాకా టెల్ అవివ్ ఉంది వాళ్ళకి, ఇశ్రాయెల్స్కి క్యాపిటల్. వీళ్ళేం కోరుకున్నారంటే 36 సంవత్సరాల పైచీలకు మా దావీదు మహారాజు యెరూషలేమునే క్యాపిటల్గా పెట్టుకుని ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించాడు కాబట్టి మాకు అదే క్యాపిటల్ కావాలి. టెల్ అవివ్ టాప్ టౌన్, 200 కిలోమీటర్ల లాంగెస్ట్ బీచ్ టౌన్ అది. అయినా కానీ మాకు వద్దు, మాకు యెరూషలేమే కావాలని కూర్చున్నాడు. ట్రంప్ ఇచ్చి సంతకం పెట్టాడు. అప్పుడేమి నెరవేరింది? ఆ యెరూషలేము ఏరియాలోనే మందిరం స్పాట్ ఉంది. నౌ ద టెంపుల్ మౌంట్ ఇస్ ఇన్ అవర్ హ్యాండ్స్ అనేవాడే బెంజమిన్ నెతన్యాహు. మందిరం కట్టుకోవటానికి సులువైంది. నెంబర్ 1. నెంబర్ 2, ట్రంప్ ఏం చేశాడంటే గోలన్ హైట్స్ లో ఉన్న మంచు కారే యోర్దాన్ నది ఏర్పడింది. అది గోలన్ హైట్స్ సిరియా వాళ్ళ స్వాధీనంలో ఉంటే సంతకం పెట్టి వీళ్ళకి ఇచ్చాడు. సో భూభాగం కొంచెం అబ్రహాంకి ఇచ్చిన భూభాగాన్ని కొంచెం తీసేసుకుంటున్నారు వీళ్ళు. వాళ్ళది అసలు భూభాగం. ట్రంప్ పోయినసారి కూడా మంచి పనులు చేశాడు. ఒకటేం చేశాడు తెలుసా? ఈ ఇరాన్ సంగతి తెలిసే, ఇరాన్ అంటే మాది పారసీక, మెనీ టెక్కల్ ఒఫార్సిన్ అని హస్తం వచ్చి రాసింది. ఆనాడు రాజుకు దేవుడు తీర్పు తీశాడే ఆ దేశం ఇరాన్ అణువాయుధాలను చేస్తుందని చెప్పేసి. నెంబర్ 1, ఫస్ట్ మీకు డబ్బులు ఇస్తాను, అణువాయుధాలు చేయబాకండి అని చెప్పాడు ఇరాన్కి. డబ్బులు తీసుకొని కూడా అణు ఆయుధాలు చేస్తుంటే న్యూక్లియర్ డీల్ ఇరాన్తో క్యాన్సిల్ అని చెప్పాడు. క్యాన్సిల్ అని చెప్పిన తర్వాత చచ్చింది ఇరాన్. అదొకటి చేసిపోయాడు పోయినసారి. రెండోది ఏంటి చేసేది సార్? అబ్రహాం అక్కాడ్ అని పెట్టాడు. అబ్రహాము పిల్లలం, అన్నదమ్ములం, సంతోషంగా శాంతిగా ఉందాం అని పెడితే కొన్ని రోజులు అలా ఉన్నారు కలిసి సంతోషంగా. మరలా రేపారు. తగాదాలు, గొడవలు, యుద్ధాలు రేపుతారు. మీరు అనుకుంటున్నారేమో హమాసు, హిజ్బుల్లా, హౌతీ, ఈ 12 రకాల టెర్రరిస్టులు అండ్ ఇరాన్, ఏదైతే మన పాకిస్తాన్ కూడా పక్కన పాకిస్తాన్, చాలా దేశాలు, ఇంకా టర్కీ, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉగ్రవాదుల్ని పెంచి పోషించే దేశాలు. ఎస్పెషల్లీ మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ చుట్టూరు అవే ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ముందు తన్నులు తింటారు. తన్నులు తిన్న తర్వాత కొన్ని సంవత్సరాలు మెదలకుండా ఉంటారు. ఈ మెదలకుండా ఉన్న టైంలో గుహల్లో మళ్ళీ వాళ్ళ బాంబుల్ని, వాళ్ళ శక్తిని కూడగట్టుకొని కొన్ని డబ్బులు పోగు చేసుకొని కూడగట్టుకుంటారు. ఆ డబ్బులు ఇచ్చే దేశాలు కూడా చాలా ఉన్నాయి, ఇస్తున్నాయి. మెయిన్ ఇరాన్. సో ఇరాన్కి సపోర్ట్ రష్యా. ఈ డబ్బులన్నీ కూడా చేసుకొని, ఆయుధాలను కూడా చేసుకొని ఏదో రోజున మళ్ళీ పడతారు ఇజ్రాయెల్ దేశం మీదకి వచ్చి. 83వ కీర్తన నౌ రన్నింగ్ ఈజ్ ఆన్ ద వరల్డ్. 83వ కీర్తన, రండి మనం లేచి ఇజ్రాయెల్ను పేరు భూమి మీద లేకుండా చేద్దాం. అమాలేకీయులు, పెరిజీలు, హివ్వీలు, హిత్తీలు, ఇష్మాయిలు లేచి రండి అని చెప్తున్నారు. అదే జరుగుతుంది ఇప్పుడు. యుద్ధాలు జరుగుతాయి అక్కడ. బైబిల్లో కూడా చాలా యుద్ధాలు ఉన్నాయి. యుద్ధాలతోనే రేపు ప్రపంచం ఎండ్ అయ్యే పరిణామాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి ట్రంప్ ఊరుకునే పరిస్థితి ఏం కనపడతలేదు. రేపు 20వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఈ లోపే బందీలను అప్పగించమని చెప్పాడు. అసలు ట్రంప్ ఈ మాటలు అనేసరికి మధ్యప్రాచ్యము, అటు ఇరాన్ నుంచి, ఇరాక్ నుంచి, ఇటు జోర్డాన్ నుంచి, టర్కీ నుంచి టెర్రర్ భయం పుట్టింది వాళ్ళకి. దెబ్బకి ఇటున్నటువంటి రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడాను నేను ట్రంప్ను కలుస్తాను, మేము మీటింగ్ పెట్టుకుంటాం అన్నాడండి. నిన్నే అంది చూసారా? ట్రంప్, గాడ్ హ్యావ్ చోజన్ హిమ్ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద బిబ్లికల్ ప్రాఫెసీస్. పోయినసారి కొన్ని చేశాడు, ఇప్పుడు ఏం చేస్తాడో చెప్పలేం. చూద్దాం. పరిణామాలు ఎందుకు చూద్దామంటే ఇది న్యూస్ చెప్పేటువంటి విధానం కాదు. ప్రపంచ భవిష్యత్తుని, ఎండింగ్ని చెప్పేది ప్రపంచంలో బైబిల్ ఒకడే, ఒక్క పాస్టర్ ఒక్కడే. అవి కూడా నేను చెప్తానని తెలుసు మీకు. మెయిన్ సంఘాన్ని బలపరిచే మెసేజ్లు ఖచ్చితంగా అయ్యే చెప్తా. అందుకే నెలకు 10,000 కిలోమీటర్లు తిరుగుతూ ఉంటా తెలుగు రాష్ట్రాల్లో. పిలిచి అన్ని డినామినేషన్స్ వాళ్ళు వాడుకుంటారు నన్ను. ఇన్ ది సేమ్ టైం నేను ఎక్కడున్నా కూడా ప్రపంచంలో పరిణామాలు జరిగితే రెండో అక్కడ వచ్చి తెర మీదకి వచ్చి చెప్పేస్తా. మీకు తెలుసు, నిన్న అనౌన్స్మెంట్ ఇలా చేశాడు కాబట్టి ఈ పరిణామాలు మనం చూస్తున్నాం. యేసు ప్రభుల వారు ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో పరలోకము నుంచి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. నువ్వు నేను లేవాలి కదా మరి రేపు. ఇవి వినాలా, తెలుసుకోవాలా. ఆర్భాటం వస్తున్నాడు తొడ మీద, రాజులకు రాజు, కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్. హీ విల్ కమింగ్ ఆన్ ద క్లౌడ్స్. మేఘాల మీద మహిమరాజు రాబోతున్నాడు. నేను ఇప్పుడు సింపుల్గా మాట్లాడాను చూసారా? ప్రపంచం అంతా తిప్పి చెప్పానా, మళ్ళీ బైబిల్లోకి వచ్చా. ఇది చెప్పాలా, వీడికి న్యూస్ లాగా చెప్పకూడదు. మన యేసయ్య మహానుభావుడు మనల్ని తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు.
మధ్యాకాశంలో మనకి పెండ్లి విందు చేయబోతున్నాడు. ఫేస్ టు ఫేస్ యేసు ప్రభు వారిని చూడబోతున్నాం. ఎలా ఉంటాడో నా తండ్రి, నీ తండ్రి. ఆ గడియలు తొందరలో ప్రపంచానికి రాబోతున్నవి. అవి కూడా చెప్పుకోవటం మంచిది. మే గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ.